ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు డైటీషియన్ డాక్టర్ యశ్వంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, నమస్తే. పీరియడ్స్ అప్పుడు జనరల్గా ఆడవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఒకటి చూసుకున్నట్టయితే ఎక్కువ పీరియడ్స్ టైంలో వాళ్ళు ప్రాపర్గా హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకటి ఇంకోటి పీరియడ్స్ ఎందుకు వస్తుందంటే దీంట్లో 2 కేటగిరీ పీపుల్లకు ప్రాపర్గా వస్తుంది. ఒకటి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేకుండా రెగ్యులర్గా వచ్చేస్తుంది. రెండు వచ్చేసి ఒబేస్ ఉన్న వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఒబేస్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు ప్రోటీన్ డైట్ లేదా ప్రాపర్గా హెల్తీ డైట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఒబేస్ పెరగడము, లేదా వాళ్ళ స్ట్రెస్ లైఫ్ వల్ల ప్రాపర్ స్లీప్ లేకుంటే కూడా ఒబేస్ అనేది పెరుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తుంది. ఇంకోటి ఇప్పుడు రెగ్యులర్ ఎవరైతే ప్రాపర్గా వర్కౌట్స్ చేస్తూ డైట్ ప్రాపర్గా పాటిస్తూ వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్ అనేది ఉంటుంది. వీళ్ళు చూసుకున్నట్టయితే వీళ్ళు హెల్తీ కావచ్చు, నార్మల్ ఒబేస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి ఐరన్ రిచ్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మరి ఆ ప్రోటీన్ రిచ్ డైట్లో ఏమేమి ఉంటుందంటే ఒకటి వెజ్ పరంగా చూసుకున్నట్టయితే స్ప్రౌట్స్ కానీ, దాల్స్ కానీ, పల్సెస్ కానీ, లేదంటే ఎగ్ వైట్స్ కానీ, పన్నీర్ కానీ, సోయాబీన్స్ కానీ, సోయా చంక్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. అదేది మన డ్రై ఫ్రూట్స్. వేరేస్ నాన్ వెజ్ పరంగా చూసుకున్నట్టయితే ఎగ్ వైట్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఫిష్ లైక్ సాల్మన్ కానీ, తునా కానీ, అపోలో ఇవి ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకు ఈ ప్రోటీన్ డైట్ లేదా ఐరన్? ఇప్పుడు ప్రోటీన్ డైట్ అయిపోయింది, ఇప్పుడు ఐరన్కి వచ్చినట్టయితే మనము గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకు హెవీ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పెయిన్ని వాళ్ళు తట్టుకోవాలన్నా లేదా వాళ్ళ బ్లీడింగ్ ఎక్కువ రాకుండా స్టాప్ చేయాలన్నా కూడా వాళ్ళు ప్రాపర్గా డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు ఏదైతే పీరియడ్స్ టైంలో ఉన్న పెయిన్ కావచ్చు లేదా బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇంకోటి కూడా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా మీరు పీస్ఫుల్గా చేయగలుగుతారు కొంచెం అన్న. లేదు అంటే ఏమవుతుంది అంటే ఆ టైంలో పెయిన్ అవుతుంటే మనం వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. ఇంకోటి ఏంటంటే మనకు డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ రాకూడదంటే కొంచెం ప్రాపర్గా హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. లేదు సార్ నేను క్యారీ చేయలేను, ఆల్వేస్ ఇప్పుడు నేను వర్క్ వెళ్తుంటా క్యారీ చేయలేను ఫుడ్ అంటే బటర్ మిల్క్ ఎక్కడైనా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ముఖ్యంగా బటర్ మిల్క్ కానీ, లేదంటే లెమన్ వాటర్ కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ లైక్ వాటర్ మిలన్ కానీ, వాటర్ కంటెంట్ చేసే ఏ ఫ్రూట్స్ అయినా యాక్సెప్టబుల్. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఇది మన ప్రోటీన్ బార్ అనేది ఒక బిస్కెట్స్ దొరుకుతున్నాయి, అవి కానీ ఫైబర్ ఫుడ్ కానీ ఇవి తీసుకోవచ్చు. సో దట్ వాళ్ళకి కంట్రోల్ అవుతుంది అట్లీస్ట్ పెయిన్ అనేది సమ్వాట్. ఓకే, ఈ టైంలో ఏ న్యూట్రియంట్స్ విమెన్ బాడీకి అవసరం అవుతాయి? ఐరన్ రిచ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ అనేది తక్కువ అవుతుంటుంది. సో మనం ఆ హిమోగ్లోబిన్ కూడా కవర్ చేయాలి లేదా కంట్రోల్ చేసుకోవాలంటే ఐరన్ రిచ్ డైట్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఐరన్ రిచ్ డైట్ ఏ దాంట్లో ఉంటుందంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ ఆకుకూరల్లో కానీ, కూరగాయల్లో కానీ, ఫ్రూట్స్లో దీంట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, క్రేవింగ్స్ అనేది ఈ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే చాలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఈ టైంలో. సో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? చాలా మందిలో చూసుకున్నట్టయితే క్రేవింగ్స్ టైంలో ఎక్కువ చాక్లెట్స్ తినడం లేదా ఐస్ క్రీమ్స్ కానీ, లేదంటే ఫాస్ట్ ఫుడ్ లైక్ ఇప్పుడు లేస్ కానీ అట్లా తీసుకుంటుంటారు. దాని బదులు నేనేం చెప్తుంటానంటే చాక్లెట్ అనేది ఒక రకంగా ఓకే, బట్ వేరే ఐస్ క్రీమ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై ఉంటుంది. దాని బదులు డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవడము, లేదంటే మనము ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ లైట్గా రోస్టెడ్ చేసుకొని అవి కూడా పౌడర్ చేసుకొని లడ్డు చేసుకోవచ్చు. అది కూడా మన పీరియడ్స్ టైంలో తీసుకోవచ్చు. అప్పుడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ రిచ్ ఫుడ్ అనేది వెళ్తుంటుంది, దానివల్ల వాళ్ళకి బ్లీడింగ్ తక్కువ అవుతుంది. ఓకే, అలాగే పీరియడ్స్లో మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి? అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఒకటి కెఫెన్ ఫుడ్ అనేది ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు డార్క్ కానీ, లేదంటే టీ కాఫీలు కానీ, ఇప్పుడు మైదా ఐటమ్స్ కానీ. సో ఇవి తినడం వల్ల పెయిన్ ఇంకా పెరుగుతుందా? పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే వాళ్ళ బాడీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బరువు అవుతుంటుంది కదా డైజెషన్ కాక, అప్పుడు వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఫుడ్ ద్వారా మనం పీరియడ్ పెయిన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు ఈజీగా. నేను అదే చెప్పాను కదా, ఎందుకు అని అంటే ప్రోటీన్ ఐరన్ ఎప్పుడైతే ప్రాపర్గా వెళ్తుందో పీరియడ్స్ టైంలో ఎస్పెషల్లీ వాళ్ళకు పెయిన్ ఒకటి, బ్లీడింగ్ ఒకటి కంట్రోల్ అవుతుంది. చాలా మందిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 to 4 days హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళ బాడీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఆ టైంలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వచ్చు వాళ్ళు, లేదా ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ ఇవ్వచ్చు. సో దట్ వాళ్ళకు బ్లీడింగ్ తగ్గుతుంది, పెయిన్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది.
ఓకే. మనం చాలా మంది లేడీస్‌లో చూసుకుంటే పీరియడ్స్ అప్పుడు బ్లోట్ అవుతూ ఉంటారు. బ్లోటింగ్. అవును. బ్లోటింగ్ అండ్ టైర్డ్‌నెస్ తగ్గడానికి ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి? బ్లోటింగ్ ఎందుకొస్తుందంటే మెయిన్ పీరియడ్స్ టైంలో వాళ్ళు తీసుకుంటుంటారు. ఇప్పుడు మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. లేదా వాళ్ళకు ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు తినాలి లేదా ఔట్ సైడ్ ఫుడ్, గ్లూకోజ్ ఫుడ్ మీద. దానివల్ల ఏమైతదంటే అది ఇండైజెషన్ అవుతది. ప్రాపర్‌గా డైజెషన్ కాకపోవడం వల్ల బ్లోటింగ్ అనేది వస్తది. సో, దానికోసం వాళ్ళేందంటే డ్రై ఫ్రూట్ లడ్డూస్ గాని, ఆల్మండ్ గాని, డ్రై ఫ్రూట్స్ అని ఇవి ఎక్కువ తీసుకుంటే కూడా వాళ్ళకి ఆ బ్లోటింగ్ అనేది అలాగే రాదు. టైర్డ్‌నెస్ కూడా ఉంటుంది. సో, తగ్గడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి? టైర్డ్‌నెస్ అంటే అది ఓన్లీ ఒక స్లీపు, వాళ్ళు ఇంకోటి స్ట్రెస్ అనేది తీసుకోకూడదు ఆ టైంలో. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ గాని, లేదా ఫ్యామిలీ స్ట్రెస్ గాని, లేదా ఏ స్ట్రెస్ అన్నా కావచ్చు అది. స్ట్రెస్ అనేది కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఆ 3-5 డేస్ పీరియడ్‌లో. సో దట్ ఓకే. అప్పుడు వాళ్ళ పెయిన్ అనేది ఇంక్రీజ్ కాదు, రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి బ్లీడింగ్ ఏమన్నా ఉన్నా కూడా కంట్రోల్‌కి వచ్చేస్తది. ఓకే. లేడీస్ ఎవరైనా సరే ఈ టైంలో వాటర్ అనేది తక్కువగా తీసుకుంటూ అవును. ఉంటారు. సో, వాటర్ ఇంటేక్ అనేది ఈ టైంలో ఎంతవరకు ఇంపార్టెంట్? వాటర్ ఇంటేక్ ఇప్పుడు ఈ టైంలో గాని, జనరల్‌గా గాని 3 లీటర్స్ అనేది మ్యాండేటరీ. సపోజ్ ఒక వుమెన్ 3 లీటర్స్ ఉత్తప్పుడు తీసుకున్నా కూడా ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువ వాటర్ అనేది కన్జంప్షన్ చేయలేదు. సో, అట్‌లీస్ట్ వాళ్ళు 1.5-2 లీటర్స్ అన్నా తీసుకోవాలి. లేదు నేను వాటర్ తీసుకోలేకపోతున్నా లిక్విడ్స్ ఎక్కువ అనుకుంటే, గో ఫర్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ చెప్పాను కదా! ఇప్పుడు వాటర్ మిలన్ గాని, ఆరెంజెస్ గాని, లేదంటే కివి గాని అట్లా తీసుకోండి. లేదు అంటే బటర్ మిల్క్ గాని, లెమన్ జ్యూస్ గాని, కోకోనట్ వాటర్ ఇట్లా తీసుకోవచ్చు. ఓకే. సో, అంటే పెయిన్‌ని రెడ్యూస్ చేయడానికైనా సరే, టైర్డ్‌నెస్ మనం ఇందాక ఇవన్నీ మాట్లాడుకున్నట్టు, సో, హెర్బల్ డ్రింక్స్ కానీ, లేదా హోమ్ రెమెడీస్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా? హెర్బల్ రెమెడీస్ అంటే ఇప్పుడు లైక్ గో ఫర్ గ్రీన్ టీ గాని, బ్లాక్ కాఫీ గాని, ఇప్పుడు మనకు చాలా మందికి కాఫీ, టీలు తాగాలనిపిస్తుంటది ఎక్కువ ఈ పీరియడ్స్ టైంలో. వాళ్ళు గ్రీన్ టీ గాని, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. లేదా లెమన్ టీ గాని, ఇట్లాంటివి తీసుకున్నట్టయితే కూడా హెల్తీగా ఉంటారు వాళ్ళు. ఓకే. కొంతమందికి కాళ్ళ నొప్పులొస్తూ ఉంటాయి. స్టమక్ పెయిన్ ఒస్తుంది. సో, ఇలా ఏమైనా హోమ్ రెమెడీస్ ద్వారా ఇది తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందా? అంటే ఆ టైంలో ఎందుకొస్తున్న అది అంటే ఒకటి పెయిన్ వల్ల ఎక్కువ మనం ఫీల్ అయిపోతున్నాం. డిస్కంఫర్ట్ ఆల్రెడీ మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి, ఆ టైంలో ప్రోటీన్ డైట్ ఎవరికైనా ఇంపార్టెంట్. ఓకే. ప్రోటీన్ ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్స్. ఇవి తీసుకున్నట్టయితే కూడా వాళ్ళకు పెయిన్ అనేది రాకపోతే ఈ పెయిన్స్ అనేది ఉండదు. ఇప్పుడు కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడము, లేదా లెగ్ బాగా గుంజడం గాని, లేదంటే వాళ్ళ బాడీ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ కంట్రోల్‌కి వచ్చేస్తాయి. ప్రోటీన్ ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్ వల్ల. ఓకే. సో, మనం ఇందాక క్రేవింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇవన్నీ మీరు చెప్పారు క్రేవింగ్స్ ఉంటాయని. సో, చాక్లెట్ తినడం వల్ల ఈ టైంలో మూడ్ బెటర్ అవుతుందా? అంటే చాక్లేట్ తినడం వల్ల మూడ్ బెటర్ అవుతుందంటే కొంచెం 50% అనేది అవుతుంది. ఇంకోటేందంటే వాళ్ళకు కొంచెం అదేమంటారు దీన్ని పెయిన్ రిడక్షన్ అనేది కొంచెం లిటిల్ బిట్ తగ్గిస్తుంటది. అందుకు చాక్లేట్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఓకే. మనకి చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పీరియడ్ టైంలో పెరుగు తినొద్దు అంటారు. అవును. ఇది మిత్తా లేదా రియలా? పెరుగు ఎందుకు తినొద్దు అంటారంటే అది ఒక ప్రోబయోటిక్. కొంతమందికి పడదు ఆ టైంలో. బాగా బ్లోటింగ్ రావడం, లేదంటే అసిడిటీ కావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో, అందుకు పెరుగనేది వద్దంటుంటారు ఆ టైంలో. ఓకే. థాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. థాంక్ యూ. థాంక్ యూ.